రెహమాన్ కూడా మీ దగ్గర కొంతకాలం పనిచేశాడు కదా? చాలా 8 years పనిచేశాడు. 8 years. ఇప్పుడు ఆయన టాప్కి వెళ్ళిపోయాడు కదా? అమ్మో, ఎక్కడ అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళాడు. అంటే అయ్యని మా డ్రీమ్స్ అయ్యి. ఇప్పుడు ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ అంతా మేము చేసేవాళ్ళం, వాళ్ళు కరెక్ట్ గా దాన్ని తీసేసుకొని వాళ్ళ టైం వచ్చేసి వాళ్ళకి క్యాన్వాస్, మంచి క్యాన్వాస్ వచ్చేస్తుంది. అంటే నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పటికే ఈ వర్కౌట్ అవుతాయి. హిందీ ఫిల్మ్స్ కి వెళ్ళేసరికి తనకి అక్కడ బాగా వర్కౌట్ అయిపోయింది. మాకు హిందీ వరకు వెళ్ళే టైం లేదు మాకు. అంటే అప్పటికి ఆ ట్రెండ్ కూడా లేదండి. ఇప్పుడు ఇన్ని పిక్చర్లు చేసి ఇంత పాపులర్ అయ్యి కూడా ఇళయరాజా కూడా నార్త్కి వెళ్ళలేదు ఆ రోజుల్లో. ఆ తర్వాత మరి అమితాబ్ బచ్చన్ పిక్చర్లు ఇవన్నీ చేశాడు మొన్న మధ్యన. అలాగా ఒకవేళ టైం అంతే అంతే అండి. అట్లా కలిసి వస్తుంది. అంటే తొందరపడి ఒక కోయిల ముందర కూసిందని ఒక ఆయన రాశారు కదా దేవులపల్లి గారు, ఇలాగనమాట. సో మీరు ముందే కూసేసారు. అంటే ఇప్పుడు ఏదో మళ్ళీ మేము ప్యాచప్ అయిపోయి మళ్ళీ ఒక ఎర్ర చేసేవాళ్ళు అన్నట్టు కాదండి. మళ్ళీ రాజ్కోటి మళ్ళీ 16 years తర్వాత కలిస్తే మళ్ళీ సెలెక్టెడ్ మూవీస్. అంటే బేసికల్గా నేను మూవీ ఫ్యాన్. ఈరోజు కూడా అట్లీస్ట్ ఒక మూవీ అన్నా చూడాలి. రోజు ఏదో ఒక మూవీ చూడాలి. అలాంటి దాంట్లో నాకేంటంటే మా రాజ్కోటికి నేనే పెద్ద ఫ్యాన్ని. సో నాకేంటంటే మళ్ళీ రాజ్కోటి ఒకసారి కలిపి చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి నాకు. ఫస్ట్ ఎవరిలో వచ్చింది ఆలోచన మళ్ళీ మన ఇద్దరం కలుద్దామని? మా తోటి పనిచేసిన మా వాళ్ళందరూ కూడా మమ్మల్ని కూర్చోబెట్టి, బాలుగారు వచ్చారు, మన మ్యూజిక్ డైరెక్టర్స్, మన మణి శర్మ వచ్చాడు, హారిస్ జయరాజ్ వచ్చాడు, తమన్ వచ్చాడు. వీళ్ళందరూ కూడా మా దగ్గర పనిచేసిన వాళ్ళే. అంటే అందరూ ఏంటంటే స్టేజ్ మీద ఇలాగలా కలిపి చేయాలి, అది ఇది మా పాత రోజులు గుర్తొస్తున్నాయి, అది ఇది అన్నారు. సరే ఓకే, కళ్ళు చెమరుస్తాయి కదా కొంచెం. అక్కడి నుంచి మ్యూజిక్ కదా, మ్యూజిక్ సోల్ తోటి అడిగారు తప్పకుండా చేస్తాం అన్నట్టు. ఆ తర్వాత కూడా మేము అంటే మీడియా కంటే అందరికి పబ్లిసిటీ చేయలేదండి. అవును, ఇండస్ట్రీ నోస్ దట్, బట్ వీఆర్ వెయిటింగ్. బట్ మంచి ఫిల్మ్గా చేద్దాం, మంచి ఫిల్మ్గా చేద్దాం అడుగుతున్నారు కొంతమంది. బట్ ఇప్పుడు క్రేజ్ ఉండదు కదా. ఇప్పుడు రాశి కన్నా వాసి ఏదో ఉంటుంది కదా, దీని లెక్కన క్వాలిటీగా ఉండాలి. క్వాలిటీ ఈ రోజున ఎన్ని చేసామని కాదు. అంటే పూర్వం మేము 25 pictures చేసేవాళ్ళం అండి. 25 pictures చేసేవాళ్ళం సంవత్సరానికి. ఇప్పుడు అన్ని చేయలేం. అవును, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు మాక్సిమం 5-6 సినిమాలు చేయగలం. ఇప్పుడు టెక్నాలజీ టైం అయిపోతుంది. టోటల్గా ఈ కంప్యూటర్స్ వచ్చేసరికి దీనికి ఎక్కువ టైం పడుతుందా? చాలా. ఓకే, యాక్చువల్ కంప్యూటర్స్ అంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. అవును, ఇక్కడ ఏంటి ప్రాసెసింగ్స్ అని చాలా వచ్చేసినాయి, సాఫ్ట్వేర్స్. వాటితో కూర్చొని కాంపిటీషన్స్, ఏదో కొత్త సౌండ్ ఇవ్వాలి, ఫ్లూట్ లాగా వినపడకూడదు, వైలిన్ లాగా వినపడకూడదు, దానికి ఏదో ఒక ప్రాసెస్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అలాగే అన్ని టక్కుటామార విద్యలు ప్రదర్శించాలి. అసలు విషయం కన్నా అసలు ఫ్లూట్ లేకుండా ఫ్లూట్ సౌండ్ ఇవ్వచ్చు, వైలిన్ లేకుండా వైలిన్ సౌండ్ ఇవ్వచ్చు, ఏంటంటే గాయకుడు లేకుండా పాడించవచ్చు. అంటే అది చేయలేదు. ఏది 4 రోజులు తొందర ఎందుకు, అది వచ్చేస్తుంది. అంటే బాలు వాయిస్ లాగా, బాలు గారు వాయిస్ లాగా ఏముంది, అది ఒక ప్రోగ్రామింగ్ వస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేసేసారు, సాఫ్ట్వేర్ డెవలప్ చేసి వచ్చేస్తుంది కదా. అంతే, ఘంటసాల గారు వాయిస్ వచ్చేస్తుంది. వస్తే హ్యాపీ ఏముంది, దానికి కలిపేస్తాం. అంటే టెక్నాలజీకి ఎండ్ లేదండి, ఇట్స్ గోయింగ్ ఆన్, ఎక్కడికో వెళ్ళిపోతాడు. అలాగే రెహమాన్, యాజ్ జయరాజ్ కానీ, యువన్ శంకర్ రాజా, వీళ్ళందరూ యంగ్స్టర్స్ బాగా టెక్నాలజీ మ్యూజిక్ వాళ్ళు చేసేది. టెక్నాలజీ మీద బ్యాంక్ అయ్యారు. అవును, అది ఇప్పుడు ఆడియన్స్ కూడా బాగా అపీల్ అవుతున్నారు. సో మీరు ఇప్పుడు ఒక నెక్స్ట్ అంటే వర్చువల్గా ఏంటంటే ఒక మళ్ళీ న్యూ ఎరా, అంతే కదా మీ దృష్టిలో? అంతే. సో న్యూ ఎరాలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఓల్డ్ ఎరాలో నేర్చుకున్నది ఏంటి అసలు? అంటే మీరు కలిసి ఉన్నప్పుడు కానీ ఆల్ త్రూ యువర్ కెరీర్, ఇగో ఇక్కడిక్కడ ఈ తప్పులు చేసుకున్నాం, ఇవి ఇట్లాంటి రిపీట్ కాకుండా నెక్స్ట్ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఉంటుంది కదా. మనం ఎప్పుడు కూడా విల్ గో ఫర్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ కదా, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అట్లా. అవి అప్పుడే చేసేవాళ్ళం. అప్పుడు మేము కొన్ని పొరపాట్లు మా పొరపాట్లు మేమే సరిదిద్దుకున్నాం. ఎందుకంటే కుర్రోళ్ళం, మాకు ఎమోషన్స్ ఎక్కువ, కొంచెం కోపాలు చేస్తుంటారు. అంటే ప్రొఫెషనల్గానే అది వాళ్ళు కొంచెం వేరే రకంగా అర్థం చేసుకునేవాళ్ళు. మాకు అంటే కష్టపడి మ్యూజిక్ చేసిన తర్వాత అది వద్దు ఇది మార్చు అవి అనేసరికి ఆ ఫ్రీడమ్ లేకపోయేసరికి కొంచెం ఫీల్ అయ్యేవాడు. ఓకే,
అది తర్వాత కొంచెం ఫీల్ అయ్యి సరే రాజ్కోట్ వీళ్ళు కోపాలు ఎక్కువ, వీళ్ళు మనం చెప్పినట్టు చెయ్యరు అని అవకాశాలు తగ్గటం మొదలైంది. అక్కడ కొంచెం తగ్గింది మనం. ఆ తర్వాత ఆ తప్పుని మేము సవరించుకొని మళ్ళీ సరే ఎలా కావాలి, ఎవరికి ఎలా కావాలి, వాళ్ళని కరెక్ట్గా ఇంకా సాటిస్ఫై చేసి అలా మళ్ళీ దాన్ని ఎక్కడికక్కడ మేము సెట్ చేసుకొని, అంటే ఒక రకం చెప్పాలి రాడ్ తెలిపారు అన్ని దెబ్బలు తిరిగి. అంటే అన్ని చూసాం సక్సెస్ అంతా, మా గురుగారు సక్సెస్ చూసాం, అదొక పెద్ద ఫ్యాక్టరీ అది. గురుగారు చూశారు, మీ తండ్రులు చూశారు, వాళ్ళు చూసాం, మా సక్సెస్ చూసాం. ఇంకా దీనికన్నా ఎక్స్పీరియన్స్ ఏం కావాలి, అన్ని దెబ్బలు తిన్నాం, అన్ని నేర్చుకున్నాం. ఎన్ని నేర్చుకున్నా మెయిన్గా మా ఫాదర్స్ వాళ్ళకున్న వాళ్ళ పేరు చెడగొట్టకుండా ఇంతవరకు మేము జాగ్రత్తగా, అటు టీవీ రాజు గారి పేరు కానీ, ఒక సాలు రాజు గారి పేరు, వాళ్ళ పేర్లు చెడగొట్టకుండా ఇప్పటికీ అరే వాళ్ళ పిల్లలు కదా అన్న పేరు ఇప్పటికీ కాపాడుకున్నాం. కానీ మీ దగ్గర ఒక సిమిలారిటీ వచ్చింది.